అసెంబ్లీ 7వ రోజు సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పీడీఎస్, పీవైఎల్ వామపక్ష విద్యార్థి సంఘాలకు సంబంధించి ఒక అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం పిలుపునిచ్చింది. దీంతో పాటు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో కూడా ఇటీవల కాలంలో చిన్నపిల్లలు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు కానీ మర్డర్లు కానీ దానికి సంబంధించి కూడా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో కూడా అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఓ పక్క విద్యారంగ సమస్యలపై ఫీజు రియంబర్స్మెంట్ కానీ చాలా వరకు విద్యాశాఖ మంత్రి ప్రత్యేకంగా ఫుల్ టైం విద్యాశాఖ మంత్రిని కూడా నియమించాలని చెప్పేసి వామపక్ష సంఘాలైన పీడీఎస్, పీవైఎల్ అయితే అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చాయి. దీంతో బందోబస్తు అయితే చాలా ఫోర్స్ అయితే పెంచారు. మొత్తం ఎక్కడికక్కడ చాలా ట్రాఫిక్ ఆపి మరి ఎవరెవరు వస్తున్నారు, బస్సులలో వస్తున్నారా, వాళ్ళు ఎట్లా వస్తున్నారు, ఆందోళన ఎట్లా వస్తారని చూసి ట్రాఫిక్ ఆపి చూసి పంపిస్తున్నారు. చూద్దాం, వాళ్ళు మరికొద్దిసేపట్లో రానున్నారని చెప్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ డిమాండ్స్ ఏంటి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేము త్వరలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారంటే ఇది విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని మోసం చేయడం అని చెప్పేసి మేము పీడీఎస్, పీవైఎల్ విద్యాసంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా సంఘం మీద ఈరోజు అనేకమైన పోలీసు నిర్బంధాన్ని ప్రయోగించారు, అక్రమ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన అంటే ఇదేనా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలి, విద్యారంగానికి నిధులు పెంచాలి, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ని విడుదల చేయాలి. మొత్తం ప్రభుత్వ విద్యారంగం మొత్తం కూడా సమస్యలతో సతమతం అవుతా ఉంది. కాబట్టి వెంటనే విద్యారంగం మీద దృష్టి పెట్టాలి. ముఖ్యమంత్రి గారికి పక్కన పార్టీ మీద కొన్ని మీద శ్రద్ధ విద్యారంగం మీద లేదు, నిరుద్యోగం మీద లేదు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, విద్యార్థులు నిరుద్యోగ సమస్యలు పరిష్కరించకపోతే మొత్తం మళ్ళీ నిన్ను గద్దె దింపేదాకా విద్యార్థులు నిరుద్యోగులు పోరాటం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించినటువంటి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ 8,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నటువంటి అవసరం ఉంది. ఇలా హాస్టల్ సమస్యలు అట్లనే ఉన్నాయి, గురుకుల సమస్యలు అట్లనే ఉన్నాయి, ఇలా మోడల్ స్కూల్ సమస్యలు అట్లనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆ ఉద్యోగాన్ని భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం అయింది. ఏదైతే రాష్ట్ర బడ్జెట్ లో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశ బడ్జెట్ లో విద్యారంగాన్ని 30% నిధులు కేటాయించాలి. కానీ 7.31% కేటాయించడం అంటే పేద బడుగు బలైన విద్యార్థులని ఇలా చదువు దూరం చేస్తున్నటువంటి కుట్ర పడుతూ ఉంది. దీని తక్షణమే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని చెప్పి మేము పీడీఎస్ గా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించట్లేదు. అందుకనే ఈ రోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. లేని ఏడులో భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోలీసులు విద్యార్థుల కోసం పోరాటం చేయడం కూడా న్యాయమా? జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పేసి పెండింగ్ ఉన్న ఫీజు విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తుంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగా ఇప్పటిదాకా రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు. విద్యాశాఖ మంత్రి నియమించాలి. 8,000 కోట్ల రూపాయల పెండింగ్ ఉన్న ఫీజు విడుదల చేయాలని డిమాండ్ చేస్తుంటే ప్రజాపాలన చెప్పున్న ప్రభుత్వం ఈరోజు మమ్మల్ని నిర్బంధం చేసి అసెంబ్లీ ఎలాంటి ప్రొజెక్ట్ చేయకుండానే, ఎలాంటి మూవ్మెంట్ చేయకుండానే మమ్మల్ని నిర్బంధిస్తున్నది. దీన్ని మేము ఖండిస్తున్నాం. పోలీసులు కూడా దౌర్జన్యంగా దెబ్బలు కొడుతూ లాఠీ చార్జ్ చేస్తూ మమ్మల్ని అలా చేసే పరిస్థితి ఉన్నది. దీన్ని రాబోయే రోజుల్లో మేము వ్యతిరేకిస్తున్నాం. రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు ఎలాంటి పాలన జరిగిందో ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అలాంటిదే జరుగుతుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లను, అదేవిధంగా మెడికల్ సౌకర్యాలు కల్పించాలి, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని ప్రగల్భాలుపడుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ విద్యారంగానికి సరిపడా నిధులు కేటాయించుకోకుండా విద్యార్థుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 8,000 కోట్ల ఫీజు రియంబర్స్ స్కాలర్షిప్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఈరోజు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పినప్పటికీ కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్తూ విద్యార్థులు వంచించే ప్రభుత్వం ఉంది. మేము విద్యారంగానికి తక్షణమే ఈ ప్రభుత్వానికి చేతగాదు కానీ విద్యార్థి నాయకులను హాస్టల్లో చొరబడి ఇంట్లోకి చొరబడి అరెస్టు చేయడం ఏం ప్రజాస్వామ్యం అని ప్రశ్నిస్తా ఉన్నాం. కేసీఆర్ విద్యావేత్తలు పట్టించుకోవడం లేదని చెప్పి విద్యార్థి నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెప్తున్నారు. కానీ విద్యార్థులకు భవిష్యత్తు ఆగం చేస్తుంది. అదే విధంగా విద్యార్థులకు స్కాలర్షిప్ బడ్జెట్ కూడా ఇవ్వలేదు. అందుకనే విద్యార్థులు చదువుకు దూరమైన పరిస్థితి. పేద విద్యార్థులు, విద్యార్థులు పరిస్థితి ఇప్పుడు మన కాంగ్రెస్ పాలనలో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్ లో ఏదైతుందో 7.3% కాదు, విద్యార్థులకు న్యాయం చేయాలంటే కనీసం 30% అయినా కేటాయించాలని చెప్పి మేము పీడీఎస్ గా పీవైఎల్ గా డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ సర్కార్
ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల సమస్యలన్నీ తీర్చడానికి, విద్యార్థి నిరుద్యోగ సమస్యలన్నీ తీర్చడానికి ప్రజాప్రభుత్వం వచ్చి ఈరోజు ప్రగల్భాలు పలుతున్న రేవంత్ రెడ్డి విద్యారంగానికి తమ మేనిఫెస్టోలో 15% నిధులు కేటాయిస్తామని చెప్పిండు. ఆ 15% నిధులు కేటాయించుకోకుండా కేవలం 7% నిధులు కేటాయించిండు. ఈ 7% నిధులు కూడా విద్యారంగంలో ఉన్న వాళ్ళ కనీస వసతులు కూడా తీర్చని పరిస్థితి. ఈరోజు ఉపాధ్యాయులు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని పీడిఎస్ విద్యాసంఘ డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే పీడిఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. పీడిఎస్ వాళ్ళు కానీ పీవై వాళ్ళు ఎవరు వచ్చినా, విద్యార్థి నాయకులు ఎవరు వచ్చినా మొత్తం ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. ఆటోలలో క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాతనే ట్రాఫిక్ వదులుతున్న పరిస్థితి కూడా. వాళ్ళు చేస్తున్న డిమాండ్ ఏంటంటే 8,000 కోట్ల ఫీజు బకాయిలు ఉన్నాయి, దానికి సంబంధించి ఫీజు బకాయిలు చెల్లించాలి. గవర్నమెంట్కి సంబంధించి, విద్యాశాఖకు సంబంధించి ఒక విద్యాశాఖ మంత్రిని వెంటనే ఉండాలని చెప్పేసి కూడా అంటున్నారు. ప్లస్ జాబ్ క్యాలెండర్ కూడా వచ్చిన సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. దానికి సంబంధించి ఇప్పటివరకు అయితే ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన 30,000 ఉద్యోగాలనే మా ఉద్యోగాలని చెప్పుకుంటున్నాయి తప్ప ప్రజాపాలన పేరుతో మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్లో ఉన్నప్పుడు విద్యాశాఖకు సంబంధించి బడ్జెట్లో 15% కేటాయిస్తా అని చెప్పేసి మొన్నటి బడ్జెట్లో కేవలం 7% మాత్రమే నిధులు కేటాయించింది. అది ఎటు సరిపోదు. విద్యాశాఖను గత ప్రభుత్వమే నిర్వీర్యం చేసిందని చెప్పేసి మీ ప్రభుత్వం తెచ్చుకుంటే మీరు అంతకంటే ఘోరంగా ఉన్నారని చెప్పేసి విద్యాశాఖ సంబంధించి ఇక్కడ విద్యార్థులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి చూస్తున్నాం కదా. ఒక ఆటోలో కూడా వాళ్ళు వేరే మీటింగ్కి వెళ్తున్నారు. ఆ మీటింగ్ వాళ్ళని కూడా ఓవర్టేక్ చేసి వీళ్ళు ఇక్కడికే ముట్టడికి వచ్చారని చెప్పేసి వాళ్ళు ఒక వైపు చెప్తున్నారు. మేము ఇందిరా పార్క్ ఆటో డ్రైవర్లం, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా ప్రోగ్రామ్కి వెళ్తున్నామని చెప్తుంటే కూడా పోలీసులు పట్టించుకోకుండా వాళ్ళని కూడా అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. ఎక్కడికక్కడ అయితే అరెస్టులు చేయడం మనం చూస్తున్నాం. ఓవరాల్గా అయితే చాలా కొంచెం ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ అరెస్టులు అయితే జరుగుతున్నాయి. లకడి కప్పులు కానీ, లేకపోతే ఇటు నాంపల్లి గాంధీ భవన్ నుంచి ఇటు అసెంబ్లీ, రవీంద్ర భారతి, మొత్తం 4 చోట్ల 4 దిక్కుల నుంచి వెళ్ళి పోలీసులు ఎక్కడికక్కడ ఎవరైనా విద్యార్థి సంఘం నాయకులు కనబడితే అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, అసెంబ్లీ నుంచి.